హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వరంగలమ్ము. అందరు బాగున్నారా? నేనైతే మస్తున్నా. పిల్లలతో సరదాగా చెప్పాను కదా అండి, ఈ పార్ట్ వీడియోతో అయితే వచ్చేసా. చూడండి, ఇంకా పార్క్లో అయితే ఎంటర్ అయిపోయినాం. చూడండి పార్క్ అంతా ఒకసారి చూసేసేయండి. పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారో, ఎలా ఉన్నారో చూపిస్తాను మీకు. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇలా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఇంకా పిల్లలతో రచ్చ మామూలుగా ఉండదు. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక బుడత దొరికింది మనకు. చూడండి, హాయ్ తనని చెప్పమంటే పక్కనున్న ఎత్తుకుంది ఆ కుక్క పిల్లతో చెప్పిస్తుంది. చూడండి వీళ్ళంతా మన పిల్లలే. ఇక్కడ మా బిల్డింగ్లోనే ఉంటారు ఈ పిల్లలంతా. వేరే బయట పిల్లలు ఎవ్వరు లేరు ఇక్కడ, అందరూ ఇక్కడ ఉండే వాళ్ళే. ఈవినింగ్ ఏంటంటే కదా, మీ పార్క్ అంతా సందడిగా అయిపోతుంది. పెద్దవాళ్ళేమో ఎక్సర్సైజ్ చేయడానికి వస్తారు ఇక్కడికి, చిన్నపిల్లలేమో ఆడుకోవడానికి వస్తారు. ఈ ఎక్సర్సైజ్ మిషన్లే వీళ్ళకి ఆట మిషన్లు అయిపోయినాయి. చూడండి ఎలా చేస్తున్నారు, వాకింగ్ చేసే దాని మీద ఊగుతూ ఉన్నారు. మా చిన్నోడికైతే ఒక కుక్క పిల్ల దొరికింది ఇక్కడ. ఆ అమ్మాయి చేతులకించి తీసుకున్నాడు వాడు. చూడండి ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. దాన్ని చూసి సేమ్ టెడ్డీ బేర్లానే అనిపించింది నాకు. పెట్స్ అంటే చాలా ఇష్టం అండి, కానీ మా ఇంట్లో పెంచుకొని ఇయ్యరు. నీకే ఉండడానికి జాగలేదు, దాన్ని ఎక్కడ ఉంచుతావు, నువ్వు వెళ్ళిపో అంటున్నాను మా ఇంట్లో. ఇచ్చేసి రాపో అని కోప్పడినా. ఆ పాప అయితే ఏడుస్తుంది తీసుకున్నందుకు, అందుకే ఇచ్చేసిన మా పాపకి. చూడండి ఈ అమ్మాయి ఎలా ఉయ్యారాలు బలుపుతుందో, కూర్చున్నాడు ఆ పాప. మాకు ఇస్తావా అంటే నేను ఇయ్యను, నేను పెంచుకుంటా అంటుంది ఆ పాప. చూడండి పిల్లలు, అందరు పిల్లలే ఉన్నారు చుట్టుపక్కలంతా. రచ్చ సందడిగా ఉంటుంది. పెద్దవాళ్ళంతా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు మంచి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. చూడండి, నేనేదో నాకు వచ్చిన నేను చేత చేస్తున్నా, ఏదో అలా చేద్దామని చేస్తున్నా. నన్ను కూడా ఇందులో తీసేసారు వీడియోలో. మనం డైలీ వద్దాం ఆంటీ ఆడుకోవడానికి అంటున్నారు పిల్లలు. చూడండి, పిల్లలతో ఇలా ఉంటుందన్నమాట బయటికి వస్తే. మా అబ్బాయి చూడండి, ఇది చేద్దాం దా మమ్మీ అని ఇక్కడ తీసుకొచ్చి నన్ను. మా అబ్బాయి నేను ఇద్దరం అయితే చేస్తున్నాము. చూసారా, ఇది చేయడం వల్ల మనకి వాకింగ్ లాగా అన్నమాట. వాకింగ్ చేయని వాళ్ళు ఇలా చేస్తే వాకింగ్ చేసినట్టు అనిపిస్తుంది. మన కండరాలలో పేరుకుపోయిన కొవ్వు ఉంటుంది కదా, అదైతే కరిగిపోతుంది అన్నమాట ఇది చేయడం వల్ల. ఒక్కొక్క మిషన్కి ఇక్కడ ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, కానీ నేనైతే ఏది యూజ్ చేయను. ఏదో టైంపాస్కి పిల్లలతో పాటు వచ్చినట్టుగా ఆడుకుంటున్నా అంతే. ఎక్సర్సైజ్ చేయడానికి అయితే రాలేదు నేను. వీళ్ళందరూ పిల్లలతో కలిసి వచ్చేసాను నేనైతే. వీళ్ళు అల్లరి చూద్దామనేసి వచ్చిన, కానీ నాతో కూడా ఆడిపిస్తున్నారు వీళ్ళని. ఇంతకుముందు చూపించిందేమో ఆడుకునేదండి, పిల్లల ఆట వస్తువులు అన్నీ ఉంటాయి. ఇదైతే జిమ్ కోసము, పెద్దవాళ్ళకి ఎక్సర్సైజ్ కోసం అని. కానీ దీన్ని కూడా వదిలిపెట్టారు పిల్లలు. దీన్ని కూడా పార్క్ లాగా యూజ్ చేసుకుంటున్నారు. ఒకలాగా వాడితే, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఒకలాగా వాడితే, పిల్లలు ఆడుకునే వస్తువులు ఇంకోలాగా వాడుతున్నారు దీన్ని. పోదాం రండిరా అంటుంటే ఒక్కరు కూడా రావట్లేరు. ఇంకా కొంచెం సేపు అంటున్నారు. నువ్వు ఎంతసేపు ఆడుతావు నాని, ఇంకా నేను ఆడద్దా అని వచ్చేసింది ఈ అమ్మాయి పేరు పింకీ. చూడండి, తను కూడా చేస్తుంది నాతో పాటు. అసలు పిల్లల్ని రండి ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా రావట్లేరు. ఉండు ఆంటీ, వచ్చింది ఆడుకోవడం కోసం కదా అని. చూడండి, ఎవరి పనిలో వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారు. పెద్దవాళ్ళ ముచ్చట్లు పెద్దవాళ్ళకే, పిల్లల ఆటలు పిల్లలకే, ఎక్సర్సైజ్ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడమే, ఏడ్చే పిల్లలకు ఏడ్చెప్పని, నవ్వే పిల్లలకు నవ్వెప్పని. ఇదంతా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. చూడండి, ఈ ఒక్కరోజని కాదండో, ఎప్పుడు ప్రతిరోజు ప్రతి సాయంత్రం ఇదే పని ఇక్కడ. ఇలాగే ఉంటుంది రచ్చ. ఇంకెంతకంటే ఎక్కువ మందే ఉంటారు, చాలామంది వస్తారు. ఇంకా మేము ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో వస్తే చాలామంది ఉంటారు అనేసి మేము రాము, కొంచెం లేట్గానే వస్తాము. ఎందుకంటే నాతో పాటు పిల్లలు చాలామంది వస్తారు కదా, అందుకోసమే మేమైతే లేట్గా వస్తాం. ఆల్రెడీ మేము వచ్చేటప్పటికి ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకొని వెళ్ళిపోతారు. మేము మాత్రం జస్ట్ క్యాజువల్గా పిల్లలతో పాటు ఆడుకోవడం కోసం అని వచ్చేసానండి, ఎక్సర్సైజ్ కోసం అని కాదు. చూడండి, నన్ను దింపేసి మా అబ్బాయి ఎక్కేసాను. ఇంకెంతసేపు మమ్మీ, ఫస్ట్ రానన్నో, ఇప్పుడు ఇచ్చేసే నాకు అని. చూడండి, వాళ్ళిద్దరు దింపేసి ఇంకో అమ్మాయి ఎక్కింది. అలాగే ఉంటుంది ఇక్కడ, ఒకరి తర్వాత ఒకరు అసలు ఊపిరి రానియట్లేరు. మేమిద్దరం మళ్ళీ మన ఇద్దరం ఇది చేద్దాం రా అంటే అని చెప్పి మా సరు పాప అయితే ఇక్కడ తీసుకొచ్చింది. ఈ అమ్మాయి పేరు సరస్వతి. చూడండి, మేమైతే ఇది చేస్తున్నాం. తర్వాత ఈ అమ్మాయి వచ్చి పింకీ వచ్చి మళ్ళీ జాయిన్ అయింది. ఈ అమ్మాయి కూడా ఆడుతుంది, కానీ అక్కడ ఉండేది 3, ఇంకోరు ఆడడానికి వీలు ఉండదు.
పింకీ డ్రాప్ అయిపోయింది. ఈ అమ్మాయి ఎక్కింది. ఈ అమ్మాయి పేరు అయితే మేఘు అండి. క్యూట్గా ఉంది కదా, చిన్న పాప, మా దాంట్లో బ్లాక్లో చిన్న పాప. చూడండి మా అమ్మాయి వచ్చేసింది. వీళ్ళని చూసి నేను వద్దా మమ్మీ అని. ఇలాగే ఉంటుంది పోటాపోటీగా. ఇంకా చేసేది ఏం లేక నేనే డ్రాప్ అవుదాం అనుకుంటున్నా. చూడండి ఇక్కడికైతే వచ్చేసా. క్యాజువల్గా ట్రై చేశాను. నా పక్కన ఉంది కదా, తను అంటుంది ఒకరోజు చేస్తే బాడీ పెయిన్స్ వస్తాయి, ఒకరోజు చేయకూడదు, చేస్తే రోజు చెయ్యాలి వచ్చి అని చెప్తున్నారు. అవునా అంటున్నా. చూడండి ఎవరు హడావుల్లో వాళ్ళు ఉన్నారు. పిల్లలందరినీ చూపిస్తున్నారు చూడండి ఒకసారి. ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. వచ్చేయమన్నా రావట్లేరు. వాళ్ళకి వీడియో తీసేది కూడా తెలియదు సరిగ్గా. అందుకోసం ఎవరు ఎంజాయ్మెంట్లో వాళ్ళు ఉన్నారు. మనం వీడియో తీస్తున్నాం అని చెప్తే వాళ్ళు అంత ఫ్రీగా ఉండరండి. ఏదో కట్టిపడేసినట్టుగా ఉంటారు. అందుకోసం వాళ్ళకి చెప్పకుండా తీసిన నేనైతే. తర్వాత చూపిస్తే చాలా నవ్విరు వాళ్ళు. చూడండి ఈ అమ్మాయి జాయిన్ అయిపోయింది. ఈ అమ్మాయి చూడండి అలా చేయకూడదు, ఇలా చేయాలి రివర్స్లో అని చెప్పి ఇలా చేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి పిల్లలైతే. మనకి ఎన్ని బాధలు ఉన్నా కానీ పిల్లలు నవ్వు చూసి మర్చిపోవచ్చు అప్పుడప్పుడు. అలా అనిపిస్తుంది. కోట్లు పెట్టలేని ఆనందం కూడా అప్పుడప్పుడు పిల్లలు నవ్వు చూసి పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తూ వస్తుంది. చూడండి నేను వచ్చేసిన. ఇప్పుడు నేను ట్రై చేస్తా. కాకపోతే అది ఏదో సరిగ్గా లేదండి, అది లూజ్ అయిపోయినట్టుంది అనుకుంటా. నాకైతే సెట్ అవ్వలేదు. దాన్ని వదిలేసిన, వేరే దగ్గరికి వచ్చేసిన. అమ్మో ఇదైతే చాలా హార్డ్గా ఉందండి. ఇదేంటంటే మన వెయిట్ మనమే లిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా నాకు ఆ కష్టం వద్దురా బాబు అని నుంచి నేను ఉసుకో వెళ్ళిపోయా. నుంచి ఇక్కడికి వచ్చేసా ఈ మిషన్ దగ్గరికి. ఇది చేయడం వల్ల మన కండరాలు బిగుసుకుపోయి ఉంటాయి కదా అండి. బ్లడ్ ప్రెషర్ అన్నది బాగా అవుతుందంట. కండరాల నొప్పులు కానీ ఇదంతా ఉంటుంది కదా, అదంతా పోతుందంట. అట్లా నెక్స్ పెయిన్ ఉన్నా కానీ అన్నీ పోతాయి. అంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, జాయింట్ పెయిన్స్ అలాంటివి పోతాయి అంట ఇది చేయడం వల్ల. చూడండి క్రియేటివిటీ కోసం మా వాళ్ళు ఫ్లవర్స్ పెట్టి మరీ తీస్తున్నారు వీడియో. ఏంటో అండి ఇంత కష్టపడి ఎక్సర్సైజ్ చేయాలా అని అనిపించింది, కానీ తప్పదండి. మన బాడీకి కూడా చాలా మంచిది కదా. అలసిపోయినా నేనైతే చేసి. నెక్స్ట్ ఇది ట్రై చేసిన. ఏదో అసలు నాకు అసలు ఇంట్రెస్టే ఉండదండి ఇది చెయ్యాలని. చాలామంది అంటారు చేస్తే హెల్త్కి మంచిది, బాడీకి మంచిదని, కానీ అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు పెట్టలేదండి. ఎప్పుడు ఆటలైనా అంటే సరదాగా అలా వాక్ చేద్దాం రా అని అన్నారు పిల్లలు. వాళ్ళతో అయితే వచ్చేసా. చూడండి సరదాగా అలా వాకింగ్ చేస్తున్నాం. ఎప్పుడు ఎక్సర్సైజ్ అదే కాదు కదా, ఏదో అట్లా క్యాజువల్గా వాళ్ళతో కలిసి అలా ఏదో ఫన్ కోసం అండి అంతే. అట్లా చిన్నగా పిల్లలతో ఎంజాయ్ చేయడానికి అంతే. చూడండి మా స్టైల్ వాకింగ్ నచ్చిందా మీకు? పిల్లలతో అలా రాకింగ్ స్టైల్ అన్నమాట. ఏదో అలా ఎలా ఉందండి మా పిల్లలతో సరదా, మా పిల్లలతో సందడి నచ్చిందా మీకు? మా పిల్లలు చేసిన అల్లరి నచ్చిందా మీకు? ప్లీజ్ మా పిల్లలు చేసిన అల్లరి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ పెట్టండి. వీడియో ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పండి. అందరికీ బాయ్ అండి. మా పిల్లలతో చేసిన రచ్చ ఇది. పార్ట్ 2 అయితే ఓవరాల్గా రిలీజ్ చేసేసా. చూడండి మంచి రెస్పాన్స్ ఇవ్వండి, కొంచెం వీడియో సపోర్ట్ చేయండి, లాంగ్ వీడియోస్ కూడా అన్నీ. థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు నా ఛానల్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి మోనిటైజేషన్ వరకు. అందరికీ బాయ్ అండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ దోస్తులు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వరంగల్ అమ్మను మర్చిపోకండి. బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయ్స్.